మరో బ్రేకింగ్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లాలో సీఎంఆర్ కళాశాల బాలికల హాస్టల్లో కెమెరాలతో వీడియోలు చిత్రీకరించిన ఘటన మరవక ముందే మహబూబ్ నగర్ జిల్లాలో ఇలాంటి సంఘటనే వెలుగులోకి వచ్చింది. జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్లో విద్యార్థినిల బాత్రూంలో ఓ సెల్ ఫోన్ కనిపించడంతో విద్యార్థులు ఆందోళనకు గురై ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపల్ అక్కడున్న సెల్ ఫోన్ తీసుకుని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు కళాశాలలో ధర్నా చేపట్టారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సిద్ధార్థ అనే యువకుణ్ణి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దీంతో విద్యార్థులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. త్వరలోనే నిజాలు తెలుసుకుని బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని పోలీసులు తెలిపారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్, యామిని మహబూబ్ నగర్ పాలిటెక్నిక్ కళాశాలలో సెల్ ఫోన్ కలకలం సృష్టించింది. గర్ల్స్ హాస్టల్ కు సంబంధించినటువంటి బాత్రూమ్లలో ఈ సెల్ ఫోన్ ఈ రోజు ఉదయం అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను గమనించడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. నేరుగా అక్కడ ఉన్నటువంటి కళాశాల ప్రిన్సిపాల్ కు సమాచారం అందించగా ఆయన బాత్రూమ్ వద్దకు చేరుకుని ఆ సెల్ ఫోన్ తీసుకోవడం జరిగింది. నేరుగా పోలీసులకు సమాచారం అందించినప్పుడు అక్కడ చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఈ విషయం ఆ నోట ఈ నోట పడి విద్యార్థి సంఘాలకు తెలియడంతో ఒక్కసారిగా అందరూ కూడా కళాశాల ప్రిన్సిపాల్ రూమ్ వద్దకు చేరుకుని అక్కడ పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు ధర్నా చేపట్టారు. ఈ నేపథ్యంలో వారికి ఒకరికి వాగిపోయింది తెలుస్తున్నటువంటి ప్రస్తుతం అయితే సిద్ధార్థ అనే యువకుడిని అనుమానిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ సెల్ ఫోన్ ఆ బాత్రూమ్ దగ్గర ఏ విధంగా వెళ్ళింది, ఎవరికి తీసుకెళ్లి పెట్టారు, ఇంతగా సెల్ ఫోన్ ఎవరిది, అందులో ఏమున్నాయనేది మాత్రం ఒక పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు. కాలేజీలో ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా సెల్ ఫోన్ ఎవరు తీసుకెళ్లారు గుర్తించే ప్రయత్నం అయితే చేస్తున్నప్పటికీ పెద్ద ఎత్తున కూడా విద్యార్థి సంఘాలతో అక్కడ చేరుకోవడం పోలీసులకు మరి అక్కడ ఉన్న విద్యార్థులకు అయితే ఒకరు ఆరోపణలు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఇప్పుడే స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కూడా దీనిపై స్పందించడం జరిగింది. ఎవరైతే ఈ సెల్ ఫోన్ అక్కడ చేసారో అది ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి కూడా ఎవరిని కూడా ఉపేక్షించే పని లేదని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గౌడ్ పోలీసులకు కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ బాత్రూమ్ లో సెల్ ఫోన్స్ కావచ్చు, ఆ సెల్ ఫోన్ రికార్డింగ్స్ అనేది పెద్ద ఎత్తున చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా పాలమూరు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల ఈ యొక్క సెల్ ఫోన్ గమనించడం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. ఎందుకంటే ఇప్పటివరకు ఇటువంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగకపోవడంతో ఒక్కసారిగా కళాశాల మహిళా విద్యార్థులకు సంబంధించినటువంటి బాత్రూమ్ లో ఇది దొరకడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా రైట్, థ్యాంక్ యూ. పెట్టాడు, మాకంతే లాక్ ఉందన్నమాట. లాక్ ఉందంటే పెట్టి వెళ్ళిపోయాడు. తీసుకు